తులారాశి వారికి మరి టైంకి మీ పనులు పూర్తవుతాయి. మరి శత్రువులు మీ కాళ్ళ దగ్గరికే రాబోతున్నారు. మరి నవంబర్ 27 ఉదయాన్న చాలామంది చాలా విధాలుగా బాధపడుతూ ఉన్నారు. మీ మనసులో ఒకే ఒక్క ప్రశ్న తిరుగుతుంటుంది. ఇక నుంచైనా మన పనులేమన్నా సవ్యంగా ముందుకు వెళ్తాయా? సమస్యలేమన్నా తీరతాయా? మనం ఎవరికీ బాధ పెట్టం కదా! మనకి అడ్డుపడుతున్నటువంటి శత్రువులేమైనా మారతారా? అన్న ఆలోచన చాలామందికి ఉంటూనే ఉంటుంది. మరి ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయి? ఆ పనుల వల్ల మనకేమైనా మంచి జరుగుతుందా? కొన్ని రోజులుగా వాయిదా పడినవి, కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా వాయిదా పడినటువంటి పనులు ఇక నుంచైనా టైంకేమైనా పూర్తవుతాయని మధ్యలో ఎవరో ఒకరు ఆ పనిని ఆపేయాలని, నిలిపివేయాలని మాటలు అడ్డంకులుగా పెట్టేవారు అందరూ కూడా పక్కకేమైనా వెళ్తారని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారా? మరి ఆ సమయం రానే వచ్చింది మిత్రమా. తులారాశి వారికి శత్రువులు ఎందుకు ఏర్పడుతున్నారో, వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నారో, మరి తులారాశి వారికి ఒక గట్టిగానే ఈరోజు జరగబోతుంది. ఇక నుంచి ఈ రోజున ఆకాశం, భూమి ఎప్పుడూ కూడా మీ ఆధీనంలోకి వచ్చేటువంటి సమయంగా నిలబడుతూ ఉంటుంది. సరిగ్గా ఈ రోజున మీరు అప్పగించినటువంటి పనులు, లేదా మీరు ఎదురు చూస్తున్నటువంటి దస్తావేజులు కానీ, సిగ్నేచర్స్ గాని, అనుమతి పొందినటువంటి డబ్బే కానీ, ఫలితాలే గాని, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పనులే గాని అన్నీ కూడా పూర్తవబోతున్నాయి. సత్యంగా భగవంతుడు మీకు అందించబోతున్నాడు. తులారాశి వారికి ఇదొక గొప్ప వరము లాంటిది. మరి వీడియోని మీరైతే పూర్తిగా చూడండి. ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. తులారాశి వారు సహజంగానే శాంతి స్వభావం కలిగిన వారు. అందరితో సర్దుకుపోయే మనస్తత్వం మీది. కానీ మీ మంచితనమే కొందరికి బలహీనతలుగా చేస్తుంది. మీ నిశ్శబ్దాన్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు, మీ సహనాన్ని తక్కువగా చూసిన వాళ్ళు, మీ సర్దుబాటు స్వభావాన్ని ఉపయోగించుకునేవాళ్ళు, ఈ రోజున మీ శత్రువులుగా మారిన వాళ్ళే ఈరోజు మీకు పూర్తిగా మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. ఇంతకాలం ఆగిపోయింది. అర్థం కాలేదు. అన్ని పనులు వెనక్కెళ్ళిపోయినియి. భవిష్యత్తులో సంబంధించినటువంటి ముఖ్య నిర్ణయాలు అన్నీ కూడా పూర్తిగా తెగదింపులైపోయాయి. ఇక మన జీవితం పూర్తిగా చికాకయిపోయింది. ఇక మనం పూర్తిగా అడుగులోకి వెళ్ళిపోయినట్లే అని బాధపడిన వారు, అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఈరోజు మీ వెనక మాట్లాడినటువంటి వ్యక్తులు, మీ తప్పు కోసం ఎదురు చూసినటువంటి వ్యక్తులు, మీ దారికి అడ్డుపడినటువంటి వ్యక్తులు ఈరోజు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితొస్తుంది. వాళ్ళు మీ ముందుకొచ్చి మీరు పలకకుండానే తల వంచి ఇలా అంటారు, "క్షమించండి. మీరు చెప్పిందే కరెక్ట్." మీ విజయాన్ని చూసిన వాళ్ళు నిశ్శబ్దంగా మారిపోతారు. మీ ముందుకొచ్చి శత్రువు కూడా తమ తప్పు ఒప్పుకునే స్థితికి నిలబడతారు. ఇది గర్వం కాదు మిత్రమా. తులా రాశి వారికి ధర్మం, న్యాయం. మరి శత్రువులు మీకు ఎందుకు ఏర్పడతారంటే, మీరు అందరికీ న్యాయం చేయాలని చూస్తారు. కానీ కొందరికి అది నచ్చదు. మీ మాటలు మృదువుగా ఉన్నా, మీ నిర్ణయాలు చాలా గట్టిగా ఉంటాయి. అదే వాళ్ళకి అసహనంగా మారుతుంటుంది. మీరు ఎవరిని బాధపెట్టరు కనుకే మీ యొక్క సమతుల్యత కొంతమందిని అసంతృప్తిని చేస్తుంది. మరి తులారాశి వారికి వచ్చేటువంటి అవకాశాలేంటంటే, ఇప్పటి వరకు కూడా తులారాశి వారి జీవితంలో కీలకమైనటువంటి మార్పులు అయ్యాయి. మరి కెరియర్‌లో గౌరవం పెరిగింది. మీ మాటలకు బలం వస్తుంది. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. మరి మీ అభిప్రాయాలకు విలువ కూడా పెరుగుతుంటది. ఇది చూసిన ఒకప్పుడు మిమ్మల్ని నడిపించాలని చూసిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు మీ మార్గాన్ని అడగాల్సినటువంటి స్థితి కూడా వస్తుంది. ఎందుకంటే మరి ముఖ్యంగా శత్రువులు ఎందుకు మనకి ఎదురవుతారంటే, నిజాయితీగా మాటలు మాట్లాడడం వల్ల. మీ పని మీరు చేసుకోవడం వల్ల కూడా మీ శత్రువులొస్తారు. జీవితంలో ముందుకు వెళ్ళడం, ఎక్కువగా మాట్లాడకపోవడం, సెల్ఫ్ రెస్పెక్ట్ చూపించడం, నో అని చెప్పగలగడం ఇవి మంచి లక్షణాలే కానీ కొంతమంది అయి తట్టుకోలేరు. ఎందుకంటే మీరు తప్పు చేయడం వల్ల కాదు మిత్రమా, మీరు జాగ్రత్తగా ఉండడం వల్ల కూడా మీకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా శత్రువులు మీరు ఎదుగుతుంటారు కాబట్టి మీకు ఎక్కువగా ఎదురవుతారు. మీరేదైనా ప్రత్యేకంగా ఉంటారు కాబట్టే మీరు శత్రువులు మీపై దృష్టి పెడతారు. మీరు ఇతరుల్లా కాదు కాబట్టే మీకు ఎప్పుడూ కూడా ఇబ్బంది పెడతారు. మామూలుగా ఏందంటే సగటు వ్యక్తికి శత్రువులు ఉండరు. కానీ ఎదిగే వ్యక్తికి ఎప్పుడు గూడా శత్రువులుంటారు. నా మాటేంటంటే శత్రువులు మీ జీవితంలో అడ్డంకులు కాదు. వాళ్ళు మీ ఎదుగుదలకు వచ్చినటువంటి సూచనలు మాత్రమే. మరి అలాంటిది ఇప్పటి వరకు మీరు పడినటువంటి బాధలు, పెట్టినటువంటి కష్టాలు, చేసినటువంటి ఇబ్బందులన్నీ కూడా వాళ్ళందరూ కూడా మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. ఇదొక అత్యంత ఊహించినటువంటి సమయమనే అనుకోవాలి. మీరు ఎన్నాళ్ళుగానో అనుకున్నారు గదా! ఎందుకు నా పని చివరి నిమిషంలో ఆగిపోయింది? ఎందుకు నన్ను అర్థం చేసుకోరు? ఈరోజు సమాధానం వస్తుంది మీకు. సమయం మీ వైపు ఎప్పుడూ ఉండేదే. కానీ ఈ రోజున అది పక్కాగా మీ బిడ్డలాగా మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరి పవర్‌ఫుల్ ఏంటంటే ఈ రోజున నవంబర్ 27న తులారాశి వారికి న్యాయము, సమయము, విజయం.
ఈ 3 ఒకేసారి చేతులెత్తి స్వాగతించేటువంటి సమయంగా నిలబడుతుంది. ఈ రోజు నుంచి మీరు ప్రతీది కూడా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. టైంకే పూర్తయ్యేటువంటి కీలకమైన పనులుంటాయి. మీ విలువలు పెంచేటువంటి శుభవార్తలొస్తాయి. వెనుక నుండి ఆటలాడిన వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరకొచ్చి ఆహ్, మీ కాళ్ళ దగ్గర పడిపోయేటువంటి అవకాశాలొస్తాయి. మీ కాళ్ళ దగ్గర మీ మాటకు మాటగా నిర్ణయాలు అదే గౌరవం పెరిగేటువంటి ఒక రోజుగా నిలబడుతూ ఉంటుంది. మరి మీ కాళ్ళ దగ్గరికెందుకొస్తారంటే ఇది భయంతో కాదు. మీ స్థాయిని అంగీకరించడం వల్ల. మీరు ఎదిగిన తర్వాత వాళ్ళు గ్రహించే నిజం ఒక్కటే. ఈ మనిషిని తక్కువ అంచనా వేశాం. అసలు ఎందుకని ఇతను ఇంత స్థాయికొచ్చాడని ఆలోచన వాళ్ళని తరిమేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళు మీ సహాయం కోరతారు. మీ సలహా అడుగుతారు. మీకు సమీపంగా కోరుకుంటారు. మీ వద్ద ఆశ్రయం కూడా వెతుకుతారనమాట. ఇది ప్రతీకారం కాదు. ఇది మీ సమతుల్యతకు వచ్చినటువంటి ఒక గొప్ప ఘన విజయం అనే మీరనుకోవాలి. తులారాశి వారికి నిజమైన శక్తి ఏంటో మీకే తెలీదు. నేను చెప్తాను ఇదేంటో వినండి. మీ బలం మీ స్వభావంలోనే ఉంది. మీ ఆయుధం మీరు ఉండేటువంటి శాంతంగానే ఉంటుంది. మీ విజయం ఏంటంటే మీ స్థిరత్వం. చాలా మందికి ఇది తెలీదనమాట. మీరు కేకలు వేయరు కానీ నిశ్శబ్దంగా గట్టిగా మాట్లాడుతుంది. అది పవర్‌ఫుల్‌గా ఏంటంటే తులారాశి వారు గుర్తుంచుకోండి మిత్రమా, మీ సహనాన్ని బలహీనతగా భావించే వాళ్ళు మీ స్థాయిని చూసి తల వంచే రోజు ఖచ్చితంగా వస్తుంది. అది ఈరోజు వచ్చింది. మీరు రావాల్సిన అవసరం లేదు. మీ స్థాయే మిమ్మల్ని పెంచుతుంది. శత్రువులు మిమ్మల్ని కాదు, మీ గుణాన్ని గెలవలేక మీ పాదాల దగ్గరికి వస్తారు. రాబోతున్నారు. ఖచ్చితంగా వస్తారు కూడా. అయితే ఇటువంటి సమయంలోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ పనైనా సరే ఆచితూచి అడిగేయాలి. తొందరపడి ముందుకు వెళ్లారంటే మీకు తెలియకుండానే చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా మీ ఎదుగుదల చూసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, మిమ్మల్ని సమస్య కలిగించేసి, మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించినటువంటి వ్యక్తులే. మరిప్పుడు ఏ రంగాల్లో మీకు కొద్దిగా అనుకూలంగా జరిగేటువంటి మార్గం ఉందంటే, ముఖ్యంగా గతంలో ఎవరైతే మిమ్మల్ని ఎగతాళి చేశారో, ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మిమ్మల్ని పూర్తిగా చికాకులో తోసేశారో, అంటే ఒకటి పెళ్లి సమయంలో లేదా పెళ్లి తర్వాత. అంటే వరకట్న విషయంలోనో, అత్తారింటి గారి విషయంలోనో, జీవిత భాగస్వామి విషయంలోనో, ఇంట్లో చూపెట్టేటువంటి ఒక అసహన విషయంలో కూడా మీకు చాలా ఇబ్బందులు జరిగే ఉంటాయి. అలాంటి వ్యక్తికి ఈ రోజున ఒక మంచి గొప్ప గౌరవం దక్కబోతుంది. రెండోది ఎవరైతే మీరు చదువుకునేటప్పుడు మీ యొక్క సంబంధించినటువంటి వేషధారణ గురించి ఎవరైతే ఎగతాళి చేశారో, మీకొచ్చే సంబంధాల పట్ల ఎవరైతే ఈర్ష్యపడే వాళ్ళున్నారో, వాడికి ఎందుకు మంచి మ్యాచొచ్చింది, మంచిగా ఫ్రీడమ్ ఎందుకుందని ఎవరైతే బాధపడ్డారో అలాంటి వాళ్ళకి ఒక గట్టిగా ఒక రాయి పెట్టి కొట్టినట్టుగా కనిపిస్తున్నది. ఉద్యోగ రంగంలో వారికి మీరు తప్పు చేయకపోయిన కారణాలు వెతికి, మీరు సమయానికి పని పూర్తి చేయకుండా, మీ బాస్ మిమ్మల్ని మెచ్చుకోవడం, పనితీరుగా బాగుండడం, మీపై నమ్మకం పెరగడం లాంటివి ఇవన్నీ చూసి కొందరు ఇలా అనిపిస్తుంటుంది. వాడు నన్ను మించిపోతున్నాడు. కుట్రలు చేసి మీపై కుట్రలు చేసి, అప్పుడు రిపోర్ట్‌లిచ్చి, మీపై ఇమేజ్‌కి దెబ్బతీయడం కూడా జరుగుతుంటుంది. ముఖ్యంగా ఇక బిజినెస్ రంగాల్లో కూడా కొంతమందికి వ్యతిరేకాలు కలుగుతాయి. ఒక అతి ముఖ్యమైనదేంటంటే లవ్ విషయంలో, కెరియర్ విషయంలో కూడా చాలా మానసికంగా ఇబ్బందులైతే పెరుగుతాయన్నమాట. ఇలాంటి సమయాల్లోనే వాళ్ళందరూ మిమ్మల్ని ఎగతాళి చేసిన వారందరూ కూడా మీరు ఒక చెంప మీద కొట్టినట్టుగా ఒక అత్యున్నతమైనటువంటి ఒక పనితరంగా మీరు దిగుతారు. వాళ్ళందరూ కూడా మీ యొక్క జీవితంలోనే మిమ్మల్ని ఇబ్బంది కలిగించేసి, నష్టాలు కలిగించేసి, మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టేసి, మిమ్మల్ని సమస్య కలిగించడంలో వాళ్ళందరూ కూడా ఈరోజు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు మిత్రమా. ఇక నుంచి ఈ టైం నీది. ఇక ఈ టయాన్ని ఎవరు కూడా ఆపలేరు. కాబట్టి ఈ వీడియో గనక మీకు ఉపయోగపడితే ఎవరైతే బాధపడి ఇప్పటిదాకా అవమానాలు పడి, సమస్యలు పడి నీకు వల్ల కాదు అని ఎవరైతే అనని ఎగతాళి చేశారో, ఎవరైతే మీ మీ ఫ్రెండ్స్‌లో బాధపడిన వాళ్ళున్నారో అలాంటి వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళ టైం మారబోతుంది. వాళ్ళ లైఫ్ మారబోతుందని చెప్పండి. ప్రశాంతంగా భగవంతుడిని ధ్యానించుకుంటూ ఏ పని చేసినా కూడా విజయం సాధిస్తారని కూడా చెప్పండి. నేను చెప్పిన విషయం గనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదండి. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.